శారీరక మార్పుల వల్లనో మానసిక మార్పుల వల్లనో బాధింపబడని ఆత్మ అన్నదొకటి హృద్గుహలో ఉన్నది. ఇంతకుముందు శరీరం అశరీరేషు, శరీరం లేకుండా ఉన్నది ఒకటి ఉంది అని మనం ఇంతకుముందు ఒక మంత్రంలో చదువుకున్నాం. అది చెప్తున్నాడు అనమాట. అంటే మన శరీరం లేకుండా ఉన్నది ఒకటి ఉన్నది అని చెప్తున్నాడు. దానిని తెలుసుకోవాలి. సదసద్విచారణతో జీవించడం. ప్రణవధ్యానం అంటే ఏంటి? ఇంతకుముందు చెప్పాడు. దీనికి అంతటికి కూడా నువ్వు ఓంకారం చేస్తే చాలని ఇంతకుముందు యమధర్మరాజు చెప్పాడు. ప్రణవధ్యానం వంటివి అందుకు తగిన సాధనని గత అధ్యాయంలో చూసాం. ఇంతకుముందు అధ్యాయంలో యమధర్మరాజు ఈ శరీరానికి అంటకుండా అశరీరుడైనటువంటి ఒక ఆత్మ ఉన్నది, అది తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే సద్విచారణ అంటే సత్సంగంతో కూడినటువంటి విచారణ, సత్సాంగత్యం చేస్తూ దానిని తెలుసుకోవాలి. ఆ సత్సాంగత్యంలో భాగమే ఓంకారం అనేటటువంటి సాధన, ధ్యానం అన్నమాట. కానీ ఈ సాధనలు చక్కని ఫలితాలు ఇవ్వాలంటే బుద్ధి వికాసం చెంది ఉండాలని ఈ అధ్యాయం నొక్కి వక్కాణిస్తుంది. సో ఇంతకుముందు అధ్యాయంలో మనకి సత్ప్రవర్తన ఉండాలి, తర్వాత వాక్య పరిపాలన, జీవనం ఒక అదేంటి పెద్దలు చూపినటువంటి బాటలో వెళ్ళినప్పుడు మాత్రమే మనం ఇది నేర్చుకోగలమని చెప్పిన తర్వాత ఇక్కడ కూడా అట్లాగే అంటున్నాడు. బుద్ధి వికాసం చెంది ఉండాలి. వికాసం చెంది ఉండాలి అంటే ఏంటి? బుద్ధిని వికాసం అంటే దాన్ని ఇట్లా పువ్వు వికసించినట్లుగా మన బుద్ధి వికసింపబడాలి. ఎట్లా, ఎందుకని వికసింపబడాలి? గురువు చెప్తున్నాడండి, సాధన చెప్తున్నాడు, మంత్రము చెప్తున్నాడు, సాధ్యము అంటే నువ్వు దేన్ని చేరుకోవాలో గమ్యం కూడా చెప్తున్నాడు, అన్నీ చెప్తున్నాడు. కానీ వాటి యందు వింటున్నావు, కాకపోతే శ్రద్ధ పెట్టకుండా దాన్ని విచారణ చేయకుండా వదిలేసామనుకో ఆ పువ్వు వికసించదు, ఇట్లా మూసుకునే ఉంటుంది. చెప్తున్నారు ఆయన, ఓంకారం చేయాలిరా బాబు, ఓంకారం నాభి నుండి తీసుకుంటూ పూర్తిగా సహస్రార ఉద్గీత అంటారు దాన్ని. అది వికసించాలంటే విషయ వృత్తులు తగ్గాలి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. విషయ వృత్తులు తగ్గి కరెక్ట్ అన్నిటి మీద వాలటం. ఈ చెప్పినటువంటి దానిని ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉండాలి. ఏ పని చేసినా ఎవడైతే అట్లా ఆలోచిస్తూ ఉంటాడో వాడిది ఇట్లా పువ్వు. అప్పుడు ఈ లోపల ఉన్నటువంటి హృద్గుహలో ఉన్నాడు పరమాత్ముడు అని చెప్తున్నాడు కదా, అతను అరే వీడు ఎప్పుడు నా గురించి అతను అంటే అది శరీరం లేనిదే, కానీ దాన్ని పురుషుడు అంటారు. శరీరం లేకపోయినా దాన్ని పురుషుడు అంటారు, అందుకని అతను అంటున్నారు. అది తనంతట తానుగా మెల్లమెల్లగా నీ యొక్క ఈ జీవిత సత్యాలని విప్పి చెప్పడానికి ప్రయత్నం చేసి, నీ బుద్ధి ఎప్పుడైతే వికసిస్తుందో, ఎప్పుడు వికసిస్తుంది? నీవెప్పుడు దానిని గురించినటువంటి ధ్యాస ధ్యానంలో, ఆ పరమాత్మని లోపల ఉన్నటువంటి ఆత్మ గురించి ధ్యాస ధ్యానంలో ఉన్నావో అది నీకు నెమ్మదిగా సృష్టి యొక్క రహస్యాలన్నీ విప్పి చెప్పడానికి ప్రయత్నం చేస్తుందన్నమాట. కానీ సాధనలో చక్కని ఫలితాలు ఇవ్వాలంటే బుద్ధి వికాసం చెంది ఉండాలని ఈ అధ్యాయం నొక్కి వక్కాణిస్తుంది. జీవితాన్ని ఒక దీర్ఘ ప్రయాణంతో పోల్చి చెబుతున్న యమధర్మరాజు ఈ ప్రయాణంలో రథసారథి మేల్కొని ఉండడం ఎంత ముఖ్యమో అని చెప్పడం ద్వారా బుద్ధి వికాసం కూడా అంతే ప్రధానమైన అంశాన్ని ఎత్తి చూపుతున్నాడు. ఇప్పుడు మనం కారులో శ్రీశైలం బయలుదేరామండి. బయలుదేరినప్పుడు కారు నడిపేవాడు ఒక్క క్షణం ఇట్లా తూలినా చాలు, కారు ఎటో వెళ్ళిపోతుంది. అవునా కాదా? అబ్బా, అట్లా అంటే అంత డేంజర్ అనమాట అది. అంటే నిత్యము జాగ్రత్తతో వాడు తోలాల్సిందే బండి. ఇట్లా కన్ను అంటుకోవడానికి వీల్లేదు. అంత జాగ్రత్తగా నువ్వు జాగ్రత్త అవస్థలో ఉండమని ఇది చెబుతున్నది. అదే జాగ్రత్తలో ఉండాలి. ప్రతిదీన్ని మైమరిచినట్లుగా బతకద్దు. మైమరిచినట్టుగా అంటే ఈ పోతే పోన్లే ఇది చేసేస్తాం, ఏం కాదులే, ఎవడు చూడొచ్చాడు, మనెవరు చూడట్లేదు, మనెవరు గమనించట్లేదు, ఈ లోపల ఉన్నదే గమనించొస్తున్నది అని చెప్పి మనం చస్తే మన బుర్రలో పట్టదు. ఏంటంటే అన్నీ వాడు చూడలేదు, వీడు చూడలేదు, అది చేయట్లేదు, ఇది చూడలేదు అని అనుకుంటూ మనం చేస్తూ పోతున్నాం. కానీ అది ఎంత ప్రమాదంలో, కారు యాక్సిడెంట్ అయితే ఎలా మన క్షణంలో మృత్యు ఒడిలో పడిపోతామో అంత ప్రమాదంలోకి దారి తీస్తున్నటువంటి విషయం మనం తెలుసుకుని ఉండాలి. రథసారథి మేల్కొని ఉండాలి అంటే ఏంటి? జాగ్రత్తావస్థలోనే కాకుండా స్వప్న సుషుప్తి అవస్థని కూడా నీ కంట్రోల్లోకి తీసుకురావాలి. అంటే ఎలర్ట్గా ఉండాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నీ కంట్రోల్లో ఉండాలి. నువ్వు పడుకునే విధానం, తినే విధానం, కూర్చునే విధానం, నడిచే విధానం, మాట్లాడే విధానం, చూసే విధానం,
ఇవన్నీ కూడా నీవు ఒక విధమైనటువంటి నియమబద్ధమైనటువంటి జీవనాన్ని గడపాలి. చూసే విధానం అంటే చెప్పాం కదా, 2 కళ్ళు కాదు 3వ కన్నుతో. పడుకునే విధానం, నువ్వు ఎటువైపు పడుకోవాలి, ఏ రోజు ఎటువైపు ఎట్లా పడుకోవాలి, శ్వాసించే విధానం ఎన్ని చెప్పుకున్నా మనకి తెలియకుండానే. ఆహారం తినే విధానం, అహింసాపూర్వకమైన ఆహారం, సత్వగుణాన్ని పెంపొందించేటటువంటి ఆహారం, ఇవన్నీ జాగ్రత్తలే. ఈ జాగ్రత్తలు ఎప్పుడైతే తీసుకుంటామో మన బుద్ధి వికాసం చెందుతుంది. బుద్ధి వికాసం చెప్తే నువ్వు ఆత్మ నిన్ను ఆ బుద్ధిలో ఇట్లా ప్రతిఫలిస్తుందన్నమాట. దానిని మనం చక్కగా మన జీవిత గమ్యాన్ని మనం చేరుకోవచ్చు. అంశాన్ని ఎత్తి చూపు. మనిషి ఎవరన్న విషయం గురించి స్పష్టమైన వివరణ ఇక్కడ మనం చూడగలము. సో ఈ మనిషి ఎవరు, వాడి ఎట్లా, వాడి యొక్క విశిష్టత ఏంటి, ఈ మానవ శరీరానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి అని ఈ 3వ వల్లిలో యమధర్మరాజు నచికేతుడికి చెప్పడం జరుగుతుందని ఊరికి ఉపోద్ఘాతంగా చెప్పాడు. ఇప్పుడు మంత్రంలోకి వద్దాం. మనలో ఇద్దరు, అంటే ప్రతి మనిషిలో 2 ఉంటారు. ఎప్పుడు చూడండి, నీలో నువ్వు మాట్లాడుకుంటూ ఉంటావు. ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? నీలో నువ్వు మాట్లాడుకుంటూ ఉంటావా? నీ మనసులో నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు గురుగారు ఇట్లా అంటారు, అప్పుడు నేను ఇట్లా సమాధానం చెప్పాలి, లేకపోతే మా ఆవిడ ఇది అంటుంది, నేను ఇట్లా మాట్లాడాలి. నాకు నీలో నువ్వు ఎప్పుడు 2 ఉంటాయి. ఎప్పుడు మనిషిలో మన పైకి కనపడుతున్నా ఒకటిగా, కానీ లోపల ఎప్పుడు 2 నడుస్తూనే నీ మనసుతో నువ్వు మాట్లాడుకుంటూనే ఉంటావు. సో ఈ మంత్రం చదవండి, అనండి ఇప్పుడు. ఋతం పిబంతౌ సుకృతస్య లోకే గుహాం ప్రవిష్టౌ పరమే పరార్థే ఛాయా తపౌ బ్రహ్మవిదో వదంతి పంచాగ్నయో ఏ చ త్రినాచికేతాః. ఎంత అద్భుతమైన మంత్రాలు ఇవన్నీ. మనకి ఆ భగవంతుడి దయ వల్ల ఇవి ఒకసారి నోటితో పలికే అనే అదృష్టం వచ్చింది. సరే, దీనికి ఫస్ట్ తాత్పర్యం చూసి, ప్రతిపదార్థం చూసి, దీని సంగతి ఏంటో మనకు తెలిసినంతలో దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చెప్పాను కదా, మన యొక్క సాధనని బట్టి ఈ మంత్రాలు అర్థమవుతాయి. ప్రతి ఒక్క లెవెల్ ఆఫ్ సాధన అంటే ఏంటి, నీ ఏ స్థాయిలో నువ్వు దీన్ని అర్థం చేసుకోగలవో దాన్ని బట్టి అర్థమవుతాయి. అన్ని మంత్రాలు అందరికీ ఒకే స్థాయిలో అర్థం కావు. అయినా సరే మనం తెలుసుకుంటూ ముందుకెళ్ళటమే మన బాధ్యత, అంతే. దాని గురించి అయ్యో నాకు తక్కువ అర్థమైంది, దానికి ఎక్కువ, ఇవన్నీ దిగులు పడద్దు. మనకి ఎంత ఆయన పరమాత్ముడు కృప, లోపలున్న ఆత్మ మనకి ఎంత దానం ఇస్తే అంత తీసుకోవటమే, అంతే. ఇంకా దీని మీద మనం ఎక్కువగా చర్చించకూడదు.